yes కోటేశ్వరరావు స్పీకింగ్ నేను డాడీ అమల్ హలో అమ్మా అమలా నువ్వా ఏమిటమ్మా ఏం చేస్తున్నావు పరీక్షలు డాడీ బాగా రాస్తున్నావా సరే సెలవులు ఇవ్వగానే వెంటనే బయలుదేరి వచ్చేయి వచ్చే ముందు నువ్వు ఫోన్ చేయి ఎయిర్పోర్ట్ కారు పంపిస్తాను పంపిస్తాగా తప్పకుండా ఉంటానమ్మా ఏమిటి తమ్ముడు హైదరాబాద్ లో పరీక్షలు ముగించుకుని అమ్మాయి వచ్చేస్తుంది ఏంటి? అవును కాంతమ్మా 2-3 రోజుల్లో పరీక్షలు అవగానే వచ్చేస్తుంది. అమలు వస్తుందనే మాట వినేసరికి వీడి మొహం చింకి చాటంత అయింది. చాటంత కాదే కంచం అంత అయింది. కాబోయి పెళ్ళం రాబోతుందనేసరికి ఎంత సంతోషమో పిచ్చి వినవకి. బావా కోటేశ్వరరావు బావా. ఎవరు బావా? పేరుండవా? ఏమిటయ్యా హఠాత్తుగా ఎలా వచ్చేసావు? బావా పట్టుకున్న దాన్ని పట్టుకుని చెట్టు అంత కొడుకుతో మిగిలి ఉన్నాను. కావలసిన వాడివి, నాన్న వాడివి, నిన్ను చూసినట్టు ఉంటుంది, నీకు చేతనైన సహాయం చేసినట్టు ఉంటుందని ఇలా వచ్చాను. ఒరే తిరుపతి, మావయ్యకి దండం పెట్టరా. మేనమావయ్య కాదురా, నీకు కాబోయే మావగారు కూడా నువ్వు భక్తిగా దండం పెట్టు. నాకెందుకయ్యా దండాలు? మీరు వచ్చినందుకే సంతోషంగా ఉంది. ఏదో మా పాపారావు అన్నయ్య ఊళ్ళో పొరవ పుట్రా చూసుకుంటున్నాడు కదా, నేను ఇక్కడే ఉండి నీ కష్టం సుఖం చూసుకున్నావని. చూసుకోవాలనుకునే మనుషులు తక్కువ అనుకుంటున్నావా? మేమంతా బాగానే చూసుకుంటున్నాం. సరేలే కాంతమ్మ, చూడు ఇక నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అవి చూడు, మీ స్నానాలు అవి కానివ్వండి. అలాగే బావా, అలాగే. నాన్న పద నాన్న, ఆకలేస్తుంది. ఏమయ్యా గంటయ్యా, నీ కొడుకు ఏడాది నుంచి అన్నం పెట్టట్లేదే, ఆకలితో ఆవుడు ఆవుడుమంటున్నాడు. మావాడు కూడా నీ కొడుకులాగే ఇక్కడే 4 ఏళ్ల బట్టి బిచ్చాన వేస్తే నా దుగ్గా తయారయ్యేవాడు, ఆకలి గురించి మాట్లాడకపోయేవాడు. నువ్వు పదరా. ఆశలు చేసిన అల్లరిలో, అల్లరి ఊహల లాహిరిలో, పొడిలో